నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, ఏప్రిల్ మాసం 2024 సంవత్సరంలో మేషరాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మీ వరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, లగ్నంలో కనుక తీసుకున్నట్టయితే గురువు ఉన్నాడు. మే 1 వరకు కూడా గురువు మీ లగ్నంలోనే ఉంటాడు. అంటే చంద్రరాశిలో, చంద్రుడు మీకు మేషరాశిలో ఉన్నటువంటి పక్షంలో మేషరాశి అవుతుంది. మేషరాశిలో గురువు ఉన్నాడు. ఆ తర్వాత వ్యయంలోకి వచ్చేటప్పటికి రాహు ఉన్నాడు. కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. డబ్బు సంపాదిస్తారు, కానీ డబ్బు అలాగే ఖర్చు అయిపోతుంది. ₹1 సంపాదిస్తే 1.5 రూపాయి ఖర్చు ఉంటే కొంచెం ఇబ్బంది కలుగుతుంది. శ్రమతో మాత్రం లాభాలు కలుగుతాయి. ఎంతో శ్రమించాలి. వ్యాపారస్తులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి ఎంతో శ్రమ పడిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీకు కావలసినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడి లాభాలు కూడా కలుగుతాయి. ఇంక్రిమెంట్లు దొరికేటువంటి అవకాశం కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే కర్షకులకి, కార్మికులకి, వీళ్ళందరికీ కూడా కాస్తో కూస్తో ఆర్థికంగా చాలా బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా తీసుకుంటే మాత్రం మేలుగానే ఉంటుంది, బాగానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. కాస్త గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. అది కనుక మీరు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. మరో విషయం ఏమిటంటే, దంపతుల మధ్యన కనుక తీసుకున్నట్టయితే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఇక మరో విషయం ఏమిటనంటే, ఇక ఏదైనా తీర్థయాత్రలు వెళ్ళాలనుకున్నా, లేకపోతే దూర ప్రయాణాలు చేయాలనుకున్నా అటువంటి అవకాశాలు మెండుగానే ఉన్నాయి. మీరు వెళ్ళచ్చు. శుభకార్యాల్లో కానీ, లేకపోతే ఏదైనా మీ ఇంట్లో విందులు వినోదాలు కానీ ఏవైనా జరపాలనుకుంటే ఈ మాసం అంతా కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కొత్త భాగస్వాములు కలవటం, ఆ వ్యాపారాలు మీకు పెంపొందించుకోవటమో, లేకపోతే మీరు కొత్తగా వ్యాపారం చేయటమో ఏదో ఒకటి ఆలోచన వస్తుంది. దాన్ని ఆచరణలో పెట్టేటువంటి అవకాశాలు కూడా కలుగుతున్నాయి. ఏవైనా కోర్టు కేసులు ఉన్న పక్షంలో అవి కూడా నివృత్తి కలిగి మీకు అనుకూలమైనటువంటి జడ్జిమెంట్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాహనం కొనుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏదైనా ఇల్లు ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడి మీకు తగిన ధరలే దొరికేటువంటి పరిస్థితి కూడా ఏర్పడతాయి. ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. ఏ రకంగా చూసినా శుభకరంగానే ఉంది. కాబట్టి మీరేమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. పోనీ మేలో ఎలా ఉంటుంది అని అంటే, మీకు ద్వితీయంలో వృషభరాశి శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా ద్వితీయం కాబట్టి ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆ తర్వాత రాహు కూడా మీకు అనుకూలించేటువంటి అవకాశాలు ఉంటాయి. అంచేత ఏమీ కంగారు పడకండి. తప్పకుండా మీరు దైవారాధనతో, ముఖ్యంగా దత్తాత్రేయ స్వామిని పూజిస్తూ, దత్తాత్రేయ స్వామి, శనైశ్వరుడు, పరమేశ్వరుడు వీళ్ళని కనుక పూజ చేసుకుంటూ, సుబ్రహ్మణ్య స్వామిని, మరి గణపతిని, వీళ్ళందరినీ పూజ చేసుకుంటూ మీరు కాలం గడిపారనుకోండి. ఎంచేతనంటే గురువు దైవశక్తి కలిగినటువంటి గ్రహం. అంచేత మీరు ఎంత భక్తి శ్రద్ధలు కనపరిస్తే, ఎంత ధర్మపరంగా జీవించగలిగితే మీకు అంత లాభం అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అనుకూలమైనటువంటి రీతుల్లో మాత్రమే చేయండి. అనవసరంగా ప్రయాసపడకండి. ఎండాకాలంలో సన్ స్ట్రోక్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. అనవసరంగా లేనిపోని ఇబ్బందులు కలుగజేసుకోండి. సౌకర్యాలు అన్నీ కనుక ఉండి చక్కగా ప్రయాణాలు చేసి మీ యొక్క కార్యక్రమాలు విజయవంతం చేసుకోగలిగితేనే చేయండి. లేకపోతే అనవసరంగా ప్రయాణాలు మానుకోవటమే మంచిది. ఇక ఖచ్చితంగా ఇప్పుడు ఏదో పరీక్షలు అవన్నీ జరుగుతున్నాయి. పిల్లలు కూడా బాగానే చదువుకుంటారు. వాళ్ళ పరీక్షలు వాళ్ళు బాగానే రాసుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఏ ఇబ్బంది లేదు ఆ విషయంలో కూడా. శత్రువులు ఎవరైనా ఉన్నారనుకుందాం బై ఛాన్స్, అది కూడా మీకు లొంగిపోయేటువంటి పరిస్థితి. రుణాలు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కూడా నెరవేర్చుకునే పరిస్థితి. ఏదైనా మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, ఒక ప్రశాంతత దొరికేటువంటి పరిస్థితి, కొంత గొప్ప ఉపశమనం కలిగి మీరు కొంచెం ప్రశాంతంగా నిద్రపోయేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. స్థల మార్పిడి కానీ, లేకపోతే గృహ మార్పిడి కూడా జరగవచ్చు. గృహంలో రిపేర్లు చేయటం కానీ ఇలాంటివి కూడా, కొత్త వస్తువులు కొనుక్కునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఏదైనా వాహనం కొనుక్కోవాలనుకుంటారు, లేకపోతే ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకుంటారు, అవి కూడా అనుకూలంగానే ఉంటాయి. ఎంచేతనంటే ఆర్థిక పరంగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి. కాకపోతే వృధాగా ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితులు తర్వాత బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎంచేతంటే రాహు వ్యయంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే కొంచెం వృధా ఖర్చులు చేయిస్తూ ఉంటాడు. ఆ విషయంలో మాత్రం కొంచెం మెలకుగా ఉన్నట్టయితే ఏ ఇబ్బంది లేదు. ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నట్టు వాళ్ళకి ఖచ్చితంగా చాలా ఉపయోగపడతాడు ఈ రాహు.
తప్పకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. వివాహాలు కానటువంటి వాళ్ళు కూడా తక్షణమే మీ ప్రయత్నాలు ప్రారంభించండి. ఎందుకంటే వృషభ రాశిలోకి గురువు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వివాహాలు జరిగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక కుటుంబాన్ని ఏర్పరిచేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. తెలిసింది కదా. ఇవన్నీ ఉన్నప్పుడు మీరేమీ గాబరా పడాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే మీ దశ కూడా ఏం నడుస్తుందో చూసుకోండి. దశానాథుడు అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి, అంటే మీకు శుభగ్రహ దశ జరుగుతుందాం, అంతర్దశ కూడా శుభుడే అనుకుందాం, ఈ దశ కూడా శుభుడే అనుకుందాం. ఈ గోచారం కూడా దానికి ప్లస్ అయ్యి అద్భుతమైనటువంటి జీవితాన్ని సంవత్సరం అంతా కూడా మీరు అనుభవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మాసం ముఖ్యంగా చెప్పాలి అంటే బాగుంటారు, వచ్చే మాసం కూడా బాగుంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క మాసం ఈ గురువు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తుంటాడు, రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. అయితే గురువు మాత్రం ఏమవుతుందంటే ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి వెళ్ళటానికి 1 సంవత్సరం టైం తీసుకుంటాడు. కాబట్టి సంవత్సరం తర్వాత ఇప్పుడు 1వ తేదీన ఆయన మరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ నెల రోజులు మీరు ఏమేం చేస్తారో చేసేయండి. వచ్చే మాసంలో కనుక తీసుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలో ఆ మాసం అంతా నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను. మెలకువలు ఏమి ఉండాలో, ఎలా చేయాలో, ఎలా ఆ మాసం అంతా గడపాలో, ఆ రాబోయే మాసం ఎలా గడపాలో ఇవన్నీ కూడా నేను తెలియజేస్తాను. ఆ రకంగా మీరు నడుచుకోండి, ఏ ఇబ్బంది లేదు. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.